అండ్ అంటే యాజ్ ఎ హీరోగా చాలా కాంటెంట్‌ని ఇచ్చారు ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ. ఎవ్రీ జోన్‌లో, జానర్‌లో. అండ్ ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు 'గుబ్బల చెరువు ఘాట్'. చాలా ట్వీట్లు చూసాం ఇవి. బట్ దాన్ని షేర్ చేస్తూ ఇది ఎప్పుడొస్తదో అప్పుడు మామూలుగా ఉండదు అన్నట్టు ఒక ఎక్స్‌ప్రెస్ చేశారు. ఏంటి ఎలా ఉండబోతుంది ఆ సీరీస్ కానీ అది? నిజంగా 'గోవల చెరువు ఘాట్' అనే సీరీస్ ఎప్పుడు బయటకొస్తదో తెలీదు గానీ, వచ్చినప్పుడు మాత్రం చాలామంది ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సీరీస్ ఇన్ ఇండియా ఐయామ్ ష్యూర్. అంటే నాకు సీరీస్‌ల మీద అంతకుముందు నేనెప్పుడు చేయలేదు. నాకు తెలీదు ఆ సెక్షన్ ఎలా ఉంటది ఏంటని. నేనేదో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేసుకుంటూ ఎళ్తున్నాం. 'భరత్ కమ్మాన్న' ఈస్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్. నాకు చాలా ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి దగ్గర నుంచి భరత్ అన్న షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చాలా బాగుండేటియి. 'డియర్ కామ్రేడ్' ఈస్ ఎ నైస్ ఫిల్మ్. చాలా బావుంటది. అన్నొచ్చి నాకు కథ చెప్పినప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాననమాట. అరే! ఒక పొలిటికల్ డ్రామా ఇంత బాగా డిజైన్ చేసాడు ఏంటి ఈయన. నేను మిస్ అవ్వద్దు. ఈ సినిమా ఎట్టి పరిస్థితిలో ఈ సీరీస్ మిస్ అవ్వద్దు అనుకున్నాను. నేనెళ్ళి షూట్ చేశాను. చేసిన తర్వాత నా ఫీలింగ్ అది. అందుకే అది ట్వీట్ చేశాను. అది ఏ రోజు బయటకొస్తదో తెలీదు గానీ చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటదని. చాలా అంటే చాలా తీశారు బ్రో. అండ్ ఐయామ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. అమెజాన్ వాళ్ళు గాని, ద ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్ బడ్జెటెడ్ సీరీస్. చాలా వచ్చింది. ఆ డ్రామా మనందరం చాలా ఎంజాయ్ చేస్తాం. ఇయర్‌లోనే ఉండొచ్చండి ఇది స్ట్రీమింగ్? మోస్ట్‌లీ ఇయర్‌లోనే ఉండొచ్చు. ముని గారు, కిరణ్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు మీ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని మీ ఊర్లో తీసిన సినిమా అంటున్నారు 'తిమ్మరాజు'